పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయతను అనుగ్రహించి నీ కృపను మాకు చూపించి, దేవా, ఈరోజు వాక్యం ద్వారా నేను చాలా పాఠములను నేర్చుకొని వాక్యానుసారంగా జీవితమును కట్టుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం రోజున మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం ఏంటంటే ప్రార్థనలో స్థిరత్వం. ఏంటి ధ్యానాంశము? ప్రార్థనలో స్థిరత్వం. పోయిన ఆదివారం ఏం నేర్చుకున్నాము? ధరించుకొనుట. దేన్ని ధరించుకోవాలా? క్రీస్తును ధరించుకున్నటువంటి మనము దీర్ఘశాంతం దీనత్వాన్ని ధరించుకోవాలా, వినయాన్ని ధరించుకోవాలా, జాలిగల మనసును ధరించుకోవాలా, భక్తిని ధరించుకోవాలా. ఈ రీతిగా మనం చాలా విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ దినమున మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ప్రార్థనలో స్థిరత్వం. మరి క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన అనేటువంటిది ఊపిరి. మనకు ఊపిరి ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది, అనగా వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కానీ అధికముగా నిర్లక్ష్యం చేయబడేటువంటిది ఏంటంటే ప్రార్థనే. మనం అధికముగా దాంట్లో మనమందరం, నేను, మీరందరూ కూడా పాలిభాగస్తులే. ప్రార్థనను ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తారు. ప్రతి సంఘంలో కూడా, ప్రతి వ్యక్తి కూడా ఎంతో మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. ఈ దినమున మరి ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారని ఒక ప్రశ్న కనుక అడిగితే చాలా మంది వారు చెప్పలేరు. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థనలో స్థిరత్వం ఏంటి అంశము? ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏ ఉపమానం అంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచున్న వలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పసాగాను. దేవుని బిడ్డలారా, విసుకకుండా ప్రార్థన చేయాలి. స్థిరత్వం కలిగినటువంటి ప్రార్థన, దృఢత్వం కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. విసిగిపోకూడదు. ప్రార్థనలో ఏం చేద్దామా? విసిగిపోకూడదు. విసుగు అనేది వస్తుంది, చాలా విసుగు అనేటువంటి వస్తుంది. కానీ ప్రార్థనలో విసుగకుండా ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది. మరి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది అడపాదడప ప్రార్థన చేస్తారు. అడపాదడప అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేసేవాళ్ళు, అడపదడప ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత అసలే ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉంటారు. అసలే ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు, అడపదడప ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకొని ఏడ్చి ప్రార్థించేవారు ఉంటారు. పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ తర్వాత కష్టం తీరినాక ప్రార్థనను బంద్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆ రీతిగా మనం ఉండకూడదు. మనం సహజంగా మనందరి పరిస్థితి అదే, అట్లనే ఉంటాం. అసలు ప్రార్థననే చేయకుండా ఉంటాం. తర్వాత ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. ఏదైనా పెద్ద కష్టం రాగానే దేవుడు జ్ఞాపకం వస్తాడు. కానీ అది సరైన విధానం కాదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. పరలోకాన్ని భూలోకాన్ని కలిపేది ఏంటంటే ప్రార్థననే. నీ జీవితంలో నువ్వు పరలోకాన్ని భూలోకాన్ని కలపగలిగినటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రార్థననే. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవునితో సహవాసం అనేటువంటిది నీకు ఏర్పడుతుంది. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. ఆ బంధువులతో లేకపోతే ఫ్రెండ్స్తో నువ్వేం చేస్తావు? ప్రతిరోజు మాట్లాడాలని చూస్తావు, ప్రతిరోజు పలకరిస్తావు, ప్రతిరోజు వారితో గంటలు గంటలు సంభాషణ చేస్తావు. కానీ నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి దేవునితో సంభాషణే లేదు. దేవునితో మాట్లాడాలనుకుంటాడు, కానీ నువ్వు ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడవు. దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అడపదడప చేసేటువంటి కాదు. ప్రతిరోజు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎట్లా అంటే ప్రార్థన ద్వారానే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ పాఠమును
మన అనుదిన జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారం జీవించాలి. ఈ రోజు నుంచి ఎవ్వరు కూడా ప్రార్థన చేయకుండా ఉండకూడదు. దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే నా కొరకు ఎవరో ప్రార్థన చేస్తారు అనుకుంటారు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కొరకు మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది మన ఊపిరి లాంటిది. ప్రార్థన లేనటువంటి జీవితము మనం చచ్చిపోయినటువంటి వారితో, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారితో సమానం. మనం అనుకుంటాము ఎవరో మన కొరకు ప్రార్థన చేయాలా, ఎవరో మన కొరకు ప్రార్థన చేసి ఏదో గొప్ప కార్యాలు అయితే అని చాలాసార్లు తలస్తుంటాం. కాదు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఇతరులు ప్రార్థన చేయాలా, వారితో పాటుగా ఎవరు ప్రార్థన చేయాలా, మనము ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మీరేం చేయాలా, పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి, రహస్యమందు చూస్తున్నటువంటి మీ తండ్రికి మీరు ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉన్నది. దేవుడితోనే మాట్లాడటం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, దేవుడు జవాబు ఇవ్వటం, రెండు ఉన్నాయి అన్నమాట ప్రార్థనలు. ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలాన్ని కూడా మనము పొందుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు కూడా ఆయన పెందల కడ లేచి ఏం చేసేవాడు, ప్రార్థన చేస్తాడు. పెందల కడ లేచి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. ఈరోజు నీ హృదయంలోనికి ఈ వాక్యాన్ని తీసుకోవాలి. అయ్యో నాకెంత సిగ్గు లేదు, నాకెంత బుద్ధి లేదు, నాకెంత జ్ఞానం లేదు, నేను దేవునితో సత్సంబంధం కలిగి ఉండాల్సినటువంటి నేను దేవునితో ఎలాంటి సంబంధం లేకుండా, దేవునితో ఎలాంటి సత్సంబంధం లేకుండా నేను ఈ రీతిగా క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నానని మనం సిగ్గుపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం చేయాలి, మనము స్థిరమైనటువంటి ప్రార్థనను కలిగి ఉండాలి. దేవునితో ఆ స్థిరమైనటువంటి ప్రార్థన అంటే కంటిన్యూస్ ప్రేయర్ మనం కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలి మనము? కంటిన్యూస్ ప్రేయర్ అంటే ప్రతిరోజు ప్రతి పూట దేవుని ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మన నోట మరి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కన్ను మూసుకొని ప్రార్థన చేయొచ్చు, కొన్నిసార్లు కన్ను తెరిచి కూడా ప్రార్థన చేసుకోవచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు. దేవుడితో ఎట్లా మాట్లాడతావో నువ్వు మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతావో నువ్వు మాట్లాడుతూ ఆయనకు నువ్వు చెప్పుకోవాలా, ఆయనను స్తుతిస్తూ ఉండాలా, ఆయనను గణపరుస్తూ ఉండాలా, ఆయనను ఏమాత్రం విసుకకుండా నువ్వు ప్రార్థన చేయాలి. మీరు విసుకక నిత్యం ప్రార్థన చేయాలని యేసయ్య ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఏం కనబడుతుంది? ఆ ఉపమానంలో అంటే ఒక విధవరాలు ఉన్నది, ఆమెకు ఒక వ్యాజ్యం ఉన్నది. ఆ వ్యాజ్యం నిమిత్తమై జడ్జి దగ్గరికి వెళ్తున్నది. జడ్జి అంటే న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంటే ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే అన్యాయస్తుడు. అంటే లంచాలు తీసుకొని సరి అయినటువంటి దాన్ని అన్యాయంగా తీరుస్తాడు, అన్యాయమును మంచిగా చేస్తాడు. కాబట్టి ఆ న్యాయాధిపతి ఏమో అన్యాయస్తుడు. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకం కూడా అట్లనే ఉంటుంది. ఈ లోకం అంతా కూడా చెడిపోయినటువంటి లోకంలో ఉన్నాము, పడిపోయినటువంటి లోకంలో ఉన్నాము. ఎలాంటి నీతి న్యాయం లేనటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ మన యొక్క ప్రార్థన స్థిరంగా ఉండాలా. నాకు జరగదులే, నాకు అవ్వదులే, నాకు ఏమి మంచి కాదులే అని నువ్వు అనుకోవటానికి వీలు లేదు. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమె ఏం చేసిందంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె విసుకక ఏం చేసిందంటే వెళ్తానే ఉన్నది, అడుగుతున్నది, ఏమాత్రం ప్రతిఫలం లేదు, తిరిగి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. కొన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి 2-3 సార్లు పోవాలంటేనే విసుకొస్తుంది మీకు కదా, విసుకొస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, 10 సార్లైనా తిరుగుతారు. కొన్నిసార్లు ఏదైనా ఒక పని నిమిత్తం 10 సార్లు కాదు 20 సార్లైనా తిరుగుతారు, అది అయ్యేంత వరకు తిరుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే ప్రార్థనలో విసుకగా ఉండాలా. అయినప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక దినమున ఏమనుకున్నాడంటే, అయ్యో నేను దేవునికి భయపడాను. అన్యాయస్తుడు ఎలాంటి వాడంట? దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు, ఎవరిని లెక్క చేయడు. అలాంటి వాడే ఈ యొక్క విధవరాలి యొక్క ఓపికను, విధవరాలు పదే పదే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను, నేను ఎవరిని లెక్క చేయను, అయినప్పటికీ
ఈమె పదే పదే వస్తుంది కనుక ఈమెకు నేను ఏం చేస్తానన్నాడు, న్యాయం తీరుస్తానని ఆ న్యాయస్థులైనటువంటి న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చాడు. కానీ కింది వచనంలో ఏమని రాయబడింది చదవండి ఒకసారి అమ్మా. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని దేవుడు యేసు ప్రభువారు తన ప్రజలతో ఈ ఉపమానం చెప్తున్నాడు. అయితే అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు మరి దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు దివారాత్రములు దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు దేవుడు వారికి న్యాయము తీర్చడా? జవాబేంటి? తీరుస్తాడు. న్యాయం తీర్చడా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యం చెప్పబడ్డది. కాబట్టి అన్యాయస్తుడైనటువంటి వాడే న్యాయం తీర్చినప్పుడు, లోకంలో అంతా చెడు ఉన్నప్పుడు, లోకంలో అంతా కూడా అంటే మంచి లేనప్పుడు ఆ యొక్క విధవరాలు ఏం చేసిందంటే ఓపిక కలిగి ఉన్నది, ఆమె దృఢత్వం కలిగి ఉన్నది, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉన్నది, పదే పదే అడుగుతా ఉన్నది. చివరికి తాను వ్యాజ్యమందు గెలిచింది. అట్లనే దేవుని బిడ్డలమైన మనము దేవుని దగ్గర అడిగేటప్పుడు ఆయన న్యాయవంతుడు, నీతి గలవాడు, మంచివాడు, జాలు చూపించేటువంటి దేవుడు, ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. ఎందుకనగా నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన మనకు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. మన ప్రార్థనలకు తప్పకుండా ఏమిస్తాడు? జవాబునిస్తాడు. దేవుని బిడ్డలారా, జవాబునిచ్చేటువంటి దేవుడు గనక మనం ఓపిక కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతకాలం ప్రార్థన చేయాలా? ఎన్ని రోజులు ప్రార్థన చేయాలా? ఎన్ని రోజులు అంటే చచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకమ్మా? నువ్వు ఒక దాని గురించి నువ్వు అడుగుతున్నావు, అది నీ జీవితంలో నెరవేరలేదు, నువ్వు దాన్ని ఆపివేయద్దు. దాని గురించి నువ్వు మొరపెడుతూనే ఉండాలి. అట్లని చెప్పి నీలో విశ్వాసం లేదని కాదు. నీ జీవిత కాలంలో నువ్వు చేసేటువంటి ప్రార్థన అది జరగకపోయినా, అది నెరవేరకపోయినా నీవేం చేయాలంటే నీ వంతుగా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థించటమే. ఎంతవరకు ప్రార్థించాలా? ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. నువ్వు ఒకవేళ నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ ఇంటి వారి రక్షణ, నువ్వు ఎవరి గురించి? నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి, నీ అన్నల గురించి, నీ చెల్లెల గురించి ఒకవేళ నువ్వు మొరపెడుతున్నావేమో, నువ్వు చనిపోయేంత వరకు కూడా అది నెరవేరకున్నా కూడా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం. నువ్వు విసిపోవద్దు, ఆగిపోవద్దు. నీకు ఉద్యోగం రాలేదనుకో, చేస్తూనే ఉండాలి. అది రాకపోని ఎంతకాలం చేయాలా? వచ్చేంత వరకు చేయాలి. రాకున్నా చేస్తూనే ఉండాలి. అది మన బాధ్యత. అర్థమైందా మీకు అందరికీ? ప్రార్థన అనేది మాత్రం మానవు. కొన్ని పరిస్థితులను బట్టి ప్రార్థన మానేస్తాం. ఎందుకు మానేస్తామంటే మనం ప్రార్థన చేసేది జరగకపోవడం బట్టి బంద్ చేస్తాం కదా, మనం విసుగు చెంది బంద్ చేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకక ఎంతకాలం ప్రార్థన చేయాలా? నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకొని నేను ప్రార్థన చేస్తాను అంతే. నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా? మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని హస్తము కురచకాలేదు, యెహోవా హస్తము కురచకాలేదు. దేవుని చెవులు మందం కాలేదు, చెవులు వినబడకుండా లేవు. కానీ కొన్ని అడ్డాలు వస్తున్నాయి. ఏంటంటే మన పాపములు అడ్డుగా వచ్చి అవి దేవుని సన్నిధానంలోకి వెళ్లకుండా ఆపివేస్తున్నాయి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన పాపములను మనం ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణను పొందుకొని దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్లని చెప్పి మన ప్రార్థనలకు జవాబు రానంత మాత్రాన మనం పాపం చేశాం అని అనుకోవడానికి కూడా లేదు.
కానీ దేవుని దగ్గర అయితే మనము మన పాపంలో ఒప్పుకొని మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రార్థన చేశారు. భక్తులందరూ ప్రార్థన పరులే. కాబట్టి ప్రార్థనను ఒక అలవాటుగా మనం చేసుకుందాం. ప్రార్థన లేకుండా నువ్వు ఎక్కడికి బయలుదేరవద్దు. ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఒక రోజు కూడా ఉండవద్దు. ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఒక పూట కూడా ఉండొద్దు. రోజుల తరబడి ప్రార్థన చేయకుండా ఉంటావు, రోజుల తరబడి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒక్క పూట కూడా దేవునికి ప్రార్థన చేయకుండా నీవు ఉండకూడదు. విసుగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా అండి అందరికీ? ఎట్లా ప్రార్థన చేయాలంట? నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలా, మరి విసుగక ప్రార్థన చేయాలి. విసుగకుండా మనం ప్రార్థన చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మన స్వరం వెళ్తుంది, మన మొరలు వింటాయి. దేవుడు మన మొరలను ఆలకిస్తాడు. మన ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరేం పేరంటే కొర్నేలి. ఆయన పేరేం పేరమ్మా? కొర్నేలి. ఆయన శతాధిపతి అంటే 100 మందికి సైనికులకు అధిపతి. 100 మంది సైనికులకు అధిపతి అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉంటుంది? ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక డిఎస్పీఓ అనుకుందాం, అంత పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఆయనకు ఎంతో పని ఉంటుంది. కానీ ఆయన వింటున్నారా? అందరూ వింటున్నారా? ఆయన ఏం చేశాడంటే తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గల వాడై ఉన్నాడు, దాన ధర్మాలు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట. ఎల్లప్పుడూ ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అంటే ఆయన అవసరమే ఉందండి ప్రార్థన చేయడం. రా అంటే ఒకడు వస్తాడు, పో అంటే ఒకడు పోతాడు. ఏ పని చేయాలన్నా ఆ పనులు అవుతాయి. కానీ మనుషుల మీద కాదు తన నమ్మకాన్ని పెట్టుకుంది. ఎవరి మీద అంటే దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుని. ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు. ఏ పని చేయమన్నా అతనికి అన్ని పనులు జరుగుతాయి. కానీ మనుషులను నమ్ముకోలే. కానీ ఆయన ఎవరిని నమ్ముకున్నాడంటే దేవుని నమ్ముకొని. ఎక్కడ ఉంటుందంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయలో ఉండెను. ఆయన ఏం చేస్తాడంట? దాన ధర్మాలు చేస్తాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకసారి మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటుంటే దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షం కాగానే భయపడ్డాడు. అప్పుడు అంటున్నాడు దేవదూత వచ్చి, కొర్నేలికి ఏం తెలియదు, దేవుని దగ్గరికి వెళ్తున్నాయా తెలియదు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధానములకు జ్ఞాపకార్థముగా చేరినవి. మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎట్లా చేస్తాయంట? జ్ఞాపకార్థంగా చేస్తాయి. మనం చేసేటువంటి ప్రతి పని దేవుని దగ్గరికి చేరుతుంది. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు దేవుడే. నువ్వు ప్రార్థన మానొద్దు. ఏం మానొద్దమ్మా? ప్రార్థన అన్నం ఎవరన్నా మానిండ్రా? 1 రోజు 2 రోజులు, ఒక పూట మానరు. ఎందుకు? మానినా ఏం కాదు, అన్నం తినకుండా ఉన్నా ఏం కాదు. కానీ మనం మానం. ఒక్క పూట లేకపోతేనే ఎంత చెడుగుడు అంటాం. అంటే ఎంత గల్లోలు పెడతారు, ఎంత గగ్గోలు పెడతారు, ఎంత త్వరగా అన్నం కాకుండానే తిడుతుంటారు, తల్లిదండ్రులను తిడుతుంటారు, భార్యను తిడుతుంటారు, ఇవన్నీ చేస్తుంటాం. కానీ దేవుడి బిడ్డలారా, మరి ప్రార్థన జీవితం, ప్రార్థన లేకుండా రోజుల తరబడి మనం ఉంటాం, నెలల తరబడి ఉంటారు, సంవత్సరాల తరబడి ఉంటారు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నువ్వు ఆహారం తినకుండా ఏం కాదు, కానీ ప్రార్థన మాత్రం తప్పకుండా చేయాలి. దేవునితో ప్రతిరోజు సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుడు నీకు ఫ్రెండ్ అయి ఉంటాడు. దేవుడు మనం రోజు మాట్లాడుతుంటే ఆయన ఎంత సమీపంగా మనకుంటాడు, ఎంత దగ్గరగా మనకుంటాడు. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే అమ్మా ఎవరు ఉంటే నువ్వు అంటారు ఎవరైనా కదా. ఎప్పుడో ఒకసారి పోయి మాట్లాడితే మనకు గుర్తురారు కొన్నిసార్లు, వీళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు ఎవరు ఉన్నారు. కానీ రోజు మాట్లాడుతుంటే ఎంత క్లోజ్ అయిపోతారు. దేవునితో కూడా అంతే. దేవునితో ప్రతిరోజు మనం సత్సంబంధం కలిగితే ఆయన మనం పిలవగానే నేను ఉన్నానంటాడు. ఏమంటాడమ్మా? పిలవగానే నేనున్నానని దేవుడు చెప్తాడు. కాబట్టి
దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నీ జీవితంలో నీవు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఒక విషయం ప్రార్థన చేస్తుంటే నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా అది నెరవేరకున్నా దాని గురించి ప్రార్థన చేయాల్సిందే, దాని గురించి అడగవలసిందే, దాని గురించి దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సిందే. కానీ ప్రార్థన మాత్రం నీవు మానకూడదు. దేవుడు ఎక్కడి నుంచి చేసినా ప్రార్థన వింటాడు. నీకు వినబడదు. మీరు ఈతకు పోతారు కొంతమంది, అంటే ఇక్కడ బాయ్స్ పోతారు ఈతకు పోయినప్పుడు, బావి లోపల మనం మునిగినప్పుడు మనం ఏమైనా మాట్లాడినాం అనుకోండి, బావి బయట వాళ్ళకి వినబడుతుందా? గుడుగలు వస్తుంటాయి బయటికి, కానీ మాట వినబడదు. కానీ యోన నీటిలోనే కాదు, నీటిలో ఉన్న చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. నీటిలోనే కాదు, నీటి లోపల ఉన్న చేప కడుపులో ఉన్నటువంటి ప్రార్థన చేస్తే దేవుడు అతను విని అతనికి ఏం చేశాడంటే, దేవుడు అతని ప్రార్థన విని అతన్ని ఆ చేప కడుపులో నుండి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. ప్రార్థన జీవితాన్ని మనం ఉందాం. మరి బైబిల్లో ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆయన పేరేం పేరంటే ఏలియా. ఏలియాని గురించి యాకోబు పత్రికలో ఏమని రాయబడింది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి వాడే. ప్రవక్త ఏలియా ప్రవక్త ఎలాంటి వాడంట? మనలాంటి స్వభావం. అంటే ఏంటి? మనలాంటి వాడంటే ఎట్లా? మనం అందరం ఇట్లనే మంచిగా ఉంటాం. ఇట్లనే ఇప్పుడు ఉన్నట్టే ఉంటారా మీరందరూ? చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎట్లా మంచిగా ఉన్నారు? ఇట్లనే ఉంటారా? ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి మనలో కదా, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే మనం ఎన్నో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ మూడు ఇప్పటికిప్పుడే ఇప్పుడిప్పుడే మారిపోతుంది. అరే మంచి వాళ్ళు అనుకున్నా కానీ ఇంకో తిరిగి ప్రవర్తిస్తాం. ఎన్నో రీతులుగా మన మనసు తిరుగుతూ ఉంటుంది, మన మానసిక స్థితి ఉంటుంది, మన పరిస్థితులు ఉంటాయి, మార్పు చెందుతాం. అనేక రీతులుగా మనం ఉంటాం. ఆ తర్వాత ఇంకా ఎట్లుంటుందంటే ప్యాసివ్ అగ్రెసివ్నెస్. అంటే ఎట్లంటే మంచిగా ఉంటాం, అప్పటికప్పుడే కోపపడతాం, లేకపోతే గమ్మున ఉండిపోతాం, ఏం మాట్లాడినంత మాత్రమే మంచిది కాదు అది. ఏం మాట్లాడకుండా ఉండిపోవటం. అదే రీతిగా ఇంకా ఎట్లుంటామంటే వ్యంగ్యంగా మాట్లాడటం. ఇవన్నీ కూడా కొన్ని ఎన్నో పరిస్థితులు. మనం ఒకసారి కోపం రావటం, ఒకసారి గమ్మున అయిపోయి కూర్చోవటం, ఇలాంటి అనుభవాలు మనలో ఉంటాయి. ఇంకొక డిజార్డర్ ఉంటుంది, అదేంటంటే బైపోలార్ డిజార్డర్. అంటే ఏంటంటే ఏదైనా కొద్దిగా కాగానే అని ఎగురుతాం, చాలా సంతోషపడతాం, మనం వెంటనే నిరాశపడిపోతాం, వెంటనే కోపపడతాం, వెంటనే అంటే ఇవన్నీ కూడా డిజార్డర్స్ ఉన్నాయి మనలో. చాలా అప్పటికప్పుడే మంచిగా ప్రేమతో మాట్లాడి అప్పటికప్పుడే కోపంగా చెడ్డ మాటలు కూడా మాట్లాడగలరు. ఇలాంటి డిజార్డర్స్ చాలా ఉన్నాయి మనలో కదా. ఉన్నాయా లేవా? మామూలుగా కామన్గా ఉన్నాయా లేవా అండి? అందరిలో ఉంటాయి. ఈ ఎమోషన్స్ అన్నీ మనలో ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఏలియాలో కూడా ఉన్నాయి, మనందరిలో ఉంటాయి. లక్ష్మమ్మ అప్పుడే మంచిగా మాట్లాడి వెంటనే కోప్పడవాను, తిడతావా లేదా? నేను కూడా కోపం వెంటనే వస్తుంది, చెడ్డ మాటలు వెంటనే వస్తాయి, మళ్ళీ మంచి మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా అంటే ఆ రకంగా ఉంటాము, ఈ రకంగా ఉంటాము. ఉంటేనేమో సంతోషంగా ఉంటాము, లేకపోతే నిరాశ పడిపోతాం. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. ఏలియా కూడా అలాంటి వాడే. ఏలియా కూడా ఎలాంటి వాడమ్మా? అలాంటి వాడే. కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసేటప్పుడు, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమైందమ్మా? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. కానీ మళ్ళీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మరి ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమును అనుగ్రహించింది. ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. ఏలియా అమ్మా, ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్? ఇంగ్లీష్లో చెప్తున్నా.
మరి 7 మార్లు పోయి చూడమన్నాడు. కానీ అట్లా కాదు. ఒక భక్తుడు చెప్పాడు ఏంటంటే, వర్షం వచ్చేంత వరకు ప్రార్థన చేసి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అంటే వర్షం వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తుంటే, దేవుని బిడ్డలారా, ఏలియా అసలు ఎలాంటి వర్షం లేదు, వర్ష సూచన లేదు. కానీ ఏలియా ఆ కొండ మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎలాంటి సూచన కనబడలే. ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ పనివాడిని చూసి ఏమైనా కనబడుతుందా ఆ సూచన అంటే ఏమీ కనబడతలేదు. నీ జీవితంలో కూడా అట్లనే ఉంటది. ఏ సూచన కనబడదు, ఏది కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కానీ ప్రార్థనకు జవాబు రాదు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఏలియా ఏమన్నాడంటే, మరి 7 సార్లు పోయి నువ్వు చూసిరా. ఎంత టెన్షన్లో ఉన్నాడు ఏలియా, ఎంత 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 బాధలో ఉన్నాడు ఏలియా. కానీ చూసిరమ్మంటున్నాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంకా ఏం కనబడతలేదు. 7వ మారు చిన్న అరచేయంత మేఘము ఆ సముద్రంలో నుండి బయటికి వస్తుంది. దేవుని బిడ్డలారా, వెంటనే ఆకాశం మేఘములతో కమ్ముకున్నది. మరి ప్రార్థనకు జవాబు వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏలియా ఎప్పటి వరకు ప్రార్థన చేసేవాడో తెలుసా? ఏలియా దేవుడే చెప్పాడు, నేను వర్షం కురిపించబోతున్నాను. మరి ఎందుకు మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చిందో తెలియదు. కానీ అయినా ఒకసారి చేసినా కూడా అది కావట్లేదు. కానీ ఎన్నిసార్లకైంది? 7 సార్లు. నీ జీవితంలో 100 సార్లకు కావచ్చు, నీ జీవితంలో 1000 సార్లకు కావచ్చు, 10,000 సార్లకు కావచ్చు, ఇంకా జరగకపోవచ్చు. అయినా కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థనను ఆపకూడదు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామమ్మా? ప్రార్థనను ఆపకూడదు. అంతే. నీకు జరగకపోదు, నువ్వు స్వస్థత కలగకపోదు, నీ బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయటమే, మొరపెట్టుకోవటమే, దేవుని అడగటమే. అయితే దేవునితో మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏ రీతిగా నువ్వు కలిగి ఉంటావంటే ప్రార్థన ద్వారానే. ఎట్లా ఉంటావు నువ్వు? ప్రార్థన ద్వారానే. ఏలియా జీవితంలో ఏమైందో తెలుసా? ఒకసారి ప్రార్థన చేయగానే, నేను నిజమైన దేవునికి సేవకునైతే అగ్ని ఆకాశంలో నుండి దిగి వచ్చి మిమ్మల్ని అందరినీ గాలి చేస్తుంది అంటే 50 మందిని గాలి చేసింది ఒకటేసారి అగ్ని. ఏలియా ప్రార్థన చేయగానే ఆ యొక్క దహన బలి పశువులన్నీ కూడా నీళ్లతో నింపబడినప్పటికీ, నీళ్ళన్నీ పోసినప్పటికీ ఆ బలి ఇచ్చినటువంటిది వెంటనే అగ్ని చేత కాల్చబడి ఏమైపోయిందంటే అదంతా కూడా ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి. ఇలాంటి అద్భుతాలు జరిగినాయి. ఆ తర్వాత ఆ విధవరాలి కుమారుడి కొరకు ప్రార్థన చేసినప్పుడు విధవరాలి కుమారుడు చనిపోయినటువంటి వాడు తిరిగి బ్రతికాడు. ఇలాంటి అద్భుతాలు జరిగాయి. కానీ ఇక్కడ ప్రార్థన వర్షం కొరకు చేసినప్పుడు మాత్రము వెళ్తున్నాడు వస్తున్నాడు. ఏం అద్భుతం కనబడలేదు. ఏలియా ఎంతవరకు ప్రార్థన చేశాడంటే అద్భుతము జరిగేంత వరకు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తుంది. వెంటనే ఏలియా జీవితంలో వచ్చినట్టు వెంటనే జవాబు వస్తుంది. అలాంటి సమయంలో మనం ఖుషిపడి సంతోషించి, మరి జవాబు రానప్పుడు నిరాశపడి ప్రార్థనను మానివేసేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఎంతవరకు ప్రార్థన చేయాలా? జరిగేంత వరకు ప్రార్థన చేయాలా. నీకు జీవితంలో జరిగినా జరగకపోయినా దేవునితో మాత్రం నువ్వు మంచి సంబంధం కలిగి ఉండాలంటే, దేవుడు నీకు స్నేహితునిగా ఉండాలంటే, దేవుడితో నువ్వు మంచిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతి పూట ప్రార్థన చేయాలా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. దేవుడు చెప్తున్నాడు ఏందమ్మా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తుండగా, దేవుని బిడ్డలారా, మనమందరము ఆ రీతిగా అలవర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. వచ్చే వారం ప్రశ్నిస్తాను ఈ ప్రశ్న. వచ్చే వారం మనం అందరం క్షేమంగా ఉండి బ్రతికి ఉండి మళ్ళీ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొస్తే మరి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? నేను అడగకముందే మీరైనా చెప్పుకోవచ్చు. లేకపోతే మీరందరూ ప్రార్థన చేస్తే సంతోషం. మీరు చెప్పకుండా, సాక్ష్యం ఇవ్వకుండా మీరు ప్రార్థన చేస్తే సంతోషం. ఎంతవరకు చేయాలా అమ్మా? ఎంతవరకు కదా? ఎల్లప్పుడూ చేయాలి. ఎప్పుడు విసుకక చేస్తున్నాం. ప్రార్థన అనేది ఎప్పుడూ ఆపివేయకూడదు. ఆపివేసే ప్రార్థన మన జీవితంలో ఉండకూడదు. విసుకకుండా ప్రార్థన చేయాలా. విధవరాలు ఒక గొప్ప ఉదాహరణ. అది నిజంగా జరిగినటువంటి స్టోరీ కాదు. యేసు ప్రభు మనకు అర్థం కావటానికి చెప్పినటువంటి స్టోరీ. యేసు ప్రభు వారు మనకు అర్థం కావటానికి, మరి ఆమెకే అన్యాయస్తుడు చేసినప్పుడు మరి దేవుడు మనకేం చేస్తాడంటే మనకు న్యాయం తీరుస్తాడు.
మన ప్రార్థన ఆలకిస్తాడు. దాని నెక్స్ట్ వచనాల్లో ఉన్నటువంటి భాగంలో మరి మేమే నీతిమంతులం, ఇతరులు వేరే మంచోళ్ళు కాదు అని తృణీకరించే వారి గురించి యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మేమే మంచోళ్ళం, ఎదుటోడు మంచోడు కాదు, మేమే మంచోళ్ళం, ఫలానోళ్ళు మంచోళ్ళు కాదు అని మనం అనుకుంటాం. అక్కడ కూడా ప్రార్థన గురించి చెప్పాడు. వాళ్ళ గురించి ఒక ఉపమానం ఏం చెప్పాడంటే, ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకరు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. ఒకడు పరిసయ్యుడు, సుంకరి. సుంకరి ఏం చేశాడంటే, ఎందుకు సుంకరి ఏంటంటే పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు ఈ పన్నులను వసూలు చేసేవాడు, రోమా ప్రభుత్వం కింద చేసేవాడు. కాబట్టి వాళ్ళందరినీ పాపులుగా ప్రేరేపించారు. అందరు అనుకున్నారు, పాపులు అనుకున్నారు. కానీ పరిసయ్యుడు దేవుడి వాక్యం తెలుసు, నేను ప్రార్థన చేస్తా అనుకొని ఉపవాసాలు ఉంటున్నాడు, అన్ని ఉంటున్నాడు. ఆయన వచ్చి ఏమని ప్రార్థన చేశారంటే, దేవుడా నేను వారమునకు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటా? 2 సార్లు ఉపవాసం ఉంటా. దేవునికి చెప్పాలా? దేవునికి అన్ని తెలుసు. దేవుని దగ్గర గొప్పలు చెప్పుకోవాలా? మనం చెప్పుకోవడానికి లేదు. నేను 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను అది చేస్తా, ఇది చేస్తా. మళ్ళీ మనం అంతవరకు అద్భుతం సరిపోయేది. పక్కోతో పోల్చుకుంటున్నాడు. ఏమని పోల్చు? నేను ఈ సుంకరి లెక్క కూడా నేను ఉండలేను, ఈ పాపి లెక్క కూడా నేను ఉండలేను అని అన్నాడు. అన్నప్పుడు మరి సుంకరి ఏం చేశాడంటే, ఆకాశం వైపున కూడా తన కనులెత్తుటకు ధైర్యం చాలక, పాపినైన నన్ను క్షమించుము, పాపినైన నన్ను కరుణించుమని క్షమించుమని ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. గొప్పలు చెప్పుకున్నోని కంటే ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? చెప్పండి. గొప్పలు చెప్పుకున్న పరిసయ్యుని కంటే తగ్గించుకొని దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకొని, పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించినటువంటి ఆ యొక్క సుంకరి దేవుని దగ్గర చాలా గొప్ప పేరును పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనను మానకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలా, కంటిన్యూగా చేస్తుండాలా. ప్రార్థన ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకుండా ఉండదు. రోజు చేయాల, పూటకు చేయాల, ఎప్పుడూ చేయాల, ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి ప్రార్థన. అప్పుడు దేవునితో సత్సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. రోజు నువ్వు ఎవరితోనా ప్రధానమంత్రితో మాట్లాడుతున్నావు అనుకో, ఏమవుతాడు ప్రధానమంత్రి? నీకు ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. నీకు తెలుసా? నీకు ఎంత దగ్గర ఫలానా వీళ్ళు ఎవరో నాకు తెలియదు అనుకుంటారు. ఒకవేళ రోజు ఆయన ఫోన్ ఎత్తుతే, రోజు నువ్వు మాట్లాడుతుంటే ఏమవుతాడు? నీకైనా ఫ్రెండ్. ఈ లోకపు అధికారి నీకు ఫ్రెండ్గా అయినప్పుడు మరి జీవం గల దేవుడు నీకు ఎంత సహవాసం కలిగి ఉంటాడు. అబ్రాహాము దేవునికి ఏందమ్మా? ఫ్రెండ్, చాలా స్నేహితుడు. అబ్రాహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడు. అదే రీతిగా ఆదాము హవ్వలకు దేవుడు స్నేహితుడై ఉన్నాడు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేటువంటి వాడు. అలాంటి సత్సంబంధాన్ని వారు కోల్పోయారు. కారణం ఏంటంటే పాపం వలన వచ్చేటువంటి జీతము, వాళ్ళకు మరణం వచ్చింది, వాళ్ళకు శాపం వచ్చింది, వాళ్ళు దూరం అయిపోయారు. కానీ అట్లా ఉండకూడదు. మనం దేవునితో సంబంధం కలిగి ఉండి, మంచి సంబంధం కలిగి ఉండి, మనమందరము ఆధ్యాత్మికంగా ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. మనమందరం ప్రాక్టీస్ చేద్దాం. ఏం ప్రాక్టీస్ చేద్దాము? ప్రార్థనను ప్రాక్టీస్. ఎవరితో నువ్వు మాట్లాడకుండా, నీకు మాట్లాడటం రాకపోయినా దేవునితో మాట్లాడొద్దు. వీడేంద్ర ఎట్లా మాట్లాడుతున్నాను ఎవరైనా అనుకోవచ్చు మనుషులు. కానీ దేవునితో ఎట్లా మాట్లాడినా ఆయన అర్థం చేసుకుంటాడు. ఎట్లా మాట్లాడినా, ఎట్లా అడిగినా దేవునికి అర్థమవుతుంది. నువ్వు వేరే భాషతో అడిగినా అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న ఏ భాషతో అడిగినా దేవునికి అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థనను ప్రాక్టీస్ చేద్దాం. ఇదే మనకు ప్రాముఖ్యం కనుక దీనిని కలిగి మనమందరం జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. అనేకుల ప్రార్థన మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన, అనేకులు అలాంటి అనుభవాన్ని మీరు కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. అలాంటి ప్రార్థనలు మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, అందరికీ ఎంతో ఉపయోగకరం కనుక వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏం చేద్దాం? మనము ప్రాక్టీస్ చేస్తారా? మీరు ప్రాక్టీస్ చేస్తారా? పిల్లలు మీరు చేస్తారా? అందరూ పెద్దవాళ్ళు మీరు చేస్తారండి? ఓకే, అందరు చేయాలి. మరి నాకు మోకాళ్ళ నొప్పి, నాకు కాళ్ళ నొప్పి అని ఒకవేళ అనుకోవచ్చు. వాళ్ళు కూర్చొని చేయాలి. వాళ్ళు ఏం చేయాలా? కూర్చొని చేయాలి. మా అత్తమ్మ అయితే నీలో మోకరించేది అంత వయసులో. మరి దానియేలు 80 సంవత్సరాల వయసులో మోకరించిండు. సింహాల గుహలో ఉన్నప్పుడు, సింహాల గుహలో వేయబడ్డప్పుడు దానియేలేమో యంగ్ బాయ్ కాదు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు. అయినా కూడా మోకరించి అతను ఏం చేశాడు?
ప్రార్థన చేశాడు. కనుక ఎవరు కూడా మనం సాకులు చెప్పొద్దు, ప్రార్థనకు ఏ సాకులు చెప్పొద్దు. ప్రార్థనకు నిద్ర ఒకటి సాకు అవుతుంది. నిద్ర ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడే బాగా మంచి నిద్ర వస్తుంది. ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడే ఏదో ఒక పని అడ్డం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడే ఎవరో ఒకరు చుట్టాలు వచ్చి ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ఎవరైనా మాట్లాడతారు. కానీ ప్రత్యేకించుకోవాలి. ప్రార్థన కొరకు మనం ఏం చేయాలి? సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకొని ప్రార్థన అనుభవాన్ని కలిగి ఈ లోకంలో మనందరం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నాయనా విధవరాలు యొక్క జీవితం ద్వారా, ఏలియా యొక్క జీవితం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏలియా మాలెక్కనే కోపం ఉంది, ఏలియాకు మాలెక్కనే అనేకమైన ఎమోషన్స్ ఉన్నాయి నాయన. అయినప్పటికీ నాయన సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ అతడు ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థనకు జవాబును మీరు ఇచ్చారు. కాబట్టి నాయన మాలో ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి మమ్మను నాయన మేము చింతిస్తున్నాం, మేము బాధపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. మేమందరం నాయన ఆసక్తి కలిగి విసుకక నిత్యము ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయము చేయమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ వెనుదితు అనే పాటను పాడుచుండగా కానుకలను స్వీకరించుకున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదితువా వెనుదితువా. ధరలో నగనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో నగనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో నాదుండు నీకియగా హరి యేసు కొరకీయమితువా. ధరలో నాదుండు నీకియగా హరి యేసు కొరకీయమితువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదితువా వెనుదితువా. నీ పంటలు ప్రభువును నీకి పంటలు ప్రభువు నీకియగా, చూడు పూజలు నీకు దయచేయగా. వేడన్న ప్రభు యేసు నామమును కరువేల ప్రభు కీయను క్రైస్తవా. వేడన్న ప్రభు యేసు నామమును కరువేల ప్రభు కీయను క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదితువా వెనుదితువా. ప్రార్థన చేసుకున్నాం. అర్పించబడిన కానుకల నిమిత్తము మనందరిపైన దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నట్టుగా ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి మీకు స్తోత్రం. జీవం గల దేవా మీకు స్తోత్రం. మహోన్నతులమైన దేవా మీకు స్తోత్రం. అయినా ప్రభువా, నీవు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు, మాకు ఇచ్చుతున్న దేవుడు. అయినా భూమి నీది, ఆకాశం నీది, సముద్రం నీది, గాలి నీది, వెలుతురు నీది, అన్నీ నీవే. మేము కూడా నాయన నీ చేత సృజించబడినటువంటి వారం తండ్రి. నీవు మాకు ఇచ్చుచున్నావు, అందును బట్టి మీకు స్తోత్రం. కృతజ్ఞతగా నీ సన్నిధానంలోకి మేము తీసుకొచ్చినటువంటి కానుకలను మీరు స్వీకరించండి, అంగీకరించండి, మమ్మలను దీవించండి. అత్యధికమైన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత మమ్మల్ని నింపండి. పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా మా పైన కుమరింప చేయమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ప్రతి వారం జరిగే రీతిగా బుధవారం రోజున బుధవారం ఆరాధన ఉంటుంది. అదే రీతిగా శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. తర్వాత ఆదివారం ఉదయకాలము 8 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. దయచేసి 10 గంటలకి ఆరాధన ఉంటుంది కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఎండాకాలం అయిపోయేంత వరకు 10 గంటలకు మనం ఆరాధన జరుపుకుందాం. తర్వాత సండే స్కూల్ 8 o'clock ఉంటుంది. కాబట్టి అందరూ జ్ఞాపకం పెట్టుకొని రావాలని మీకు తెలియజేస్తున్నాను. అందరు లేచి నిల్చున్నట్లయితే స్తుతి కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. కర్తమములో దీవించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహారం వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణసుని క్షమించిన ప్రకారం మరణములు క్షమించుము. మన శోధులు ఉంటే కాపుస్ నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడైండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపజేయుమీశా, ఆశాతో